వెల్కమ్ బ్యాక్ టు దినేష్తో ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. ముందుగా అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మన ఛానల్లో 4K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు మెయిన్ ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే చేసినైతే అయ్యింది, అందువల్ల ఈ వీడియో అయితే ముఖ్యంగా తీస్తున్నాను. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ అయితే ఒక 2 days బ్యాక్ అయితే మానిటైజేషన్ అయితే అయ్యింది. అలాగే మనకు రెవెన్యూ కూడా యాడ్ అవుతుంది. అలాగే మనకైతే ఫుల్ మానిటైజేషన్ అయితే 10 million వ్యూస్ రావాలి. మీరు కానీ సపోర్ట్ చేస్తే ఫుల్ మానిటైజేషన్ కూడా అయిపోతుంది. ఇప్పుడైతే మనకైతే మినీ మానిటైజేషన్ అయింది. దీంట్లో అయితే మనకైతే జాయిన్ బటన్ సూపర్స్ అయితే ఇచ్చారు. మీరైతే నాకు ఎలా అయితే ముందు వీడియోలలో సపోర్ట్ చేశారో ఇంకా ముందు వచ్చే వీడియోలు ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియోలు ఎందుకు తీయట్లేదంటే ఈ మధ్య కాన్సెప్ట్ అయితే రెడీగా ఉంది, కానీ ఇంప్లిమెంట్ ఎలా చేయాలని తెలియట్లేదు. అందుకని కొంచెం లేట్ అవుతుంది. ఇంకొక 2 daysలో మీ వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాయి. ఆ వీడియోస్ని కూడా ముందు వీడియోస్ లాగా ఎలా అయితే సపోర్ట్ చేశారో అలాగే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో 4K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. 4K కాకుండా 4K అంటే నేనేమనుకున్నాను అంటే ముందు 3K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడైతే గివ్ అవే అయితే ఇద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ ఎందుకో 5K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఇద్దాం అనుకుంటున్నాను. మన ఛానల్లో 4.3K ఫాలోవర్స్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు 5K దగ్గరలో అయితే ఉన్నాం. ఆ 5K కానీ సబ్స్క్రైబర్స్ అయిపోతే మాత్రం నేనే గివ్ అవే అయితే ఇస్తున్నాను. అదేంటంటే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, ఆ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే మనకైతే మన ఛానల్లో జాయిన్ అంటే మెంబర్షిప్ అనేది వచ్చినది. వీళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ కానీ ఉంటే మన ఛానల్లో మెంబర్షిప్ అయితే తీసుకు 3 నెలలు అయింది. ఈ 3 నెలల్లో నాకైతే మానిటైజేషన్ అయితే అయిపోయింది. అసలు ఈ మానిటైజేషన్ ఎలా అయిందంటే ఇదంతా మీ సపోర్ట్ వల్ల అయింది. స్టార్ట్ చేసినారంటే ఈ తప్పులు అసలు చేయకండి. ఈ తప్పులు చేసినారంటే మీరు కూడా మానిటైజేషన్ అయితే కోల్పోతారు. నేను కూడా అయితే మానిటైజేషన్ అయితే కోల్పోయాను. అలాగే నేనైతే అప్పీల్ అయితే చేశాను. అప్పీల్ చేసిన తర్వాత అయితే నాకైతే మానిటైజేషన్ అయితే ఇచ్చారు యూట్యూబ్ వాళ్ళు. అసలు ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి. ఏంటంటే మీ ఓన్ కంటెంట్ తీయండి. ఎవరైనా సరే మీ ఓన్ కంటెంట్ అయితే తీయండి. అంతేగాని అంటే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయినటి, యూట్యూబ్లో వైరల్ అయినటి అవి కానీ మీ ఛానల్లో కానీ అప్లోడ్ చేస్తే మాత్రం మానిటైజేషన్ అయితే రాదు. ముఖ్యంగా అది మాత్రం గుర్తుంచుకోండి, అసలు చేయబాకండి. అలాగైతే నేను కూడా అంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎఫెక్ట్స్ కానీ అన్నీ వాడాను. అందువల్ల అయితే నాకు మానిటైజేషన్ అయితే పోయింది. అందువల్ల ఈ తప్పులు అస్సలు చేయకండి. మీరు ఏమన్నా ఆడియోలు కానీ డౌన్లోడ్ చేసుకోవాలంటే మన యూట్యూబ్ వైట్ స్టూడియోలో కానీ ఓపెన్ చేస్తే యూట్యూబ్ లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో పోయి మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లోకి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అంతేగాని మనం యూట్యూబ్ అంటే మానిటైజ్ అవ్వకముందే అయితే మనం అయితే నా మ్యూజిక్ వాడితే కాపీరైట్ అయితే పడిపోతుంది. అలాగే వీడియో అంటే మూవీ క్లిప్స్ ఉంటాయి కదా, అవి కూడా వాడినా కానీ మనకు మానిటైజేషన్ అయితే పోతుంది. అందువల్ల ఈ తప్పులు అసలు చేయకండి. మీరైతే ఈ తప్పులు అసలు చేయకండి. నిజంగా చెప్తున్నాను. ఎవరైనా కానీ సక్సెస్ అవ్వాలనుకుంటే 2026లో నేనైతే ఒక సిరీస్ అయితే ప్లాన్ చేయబోతున్నాను చెప్పాను కదా. అదేంటంటే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎవరికైనా సరే రీల్స్ చేయడంలో ఇంట్రెస్ట్ కానీ ఉంటే నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అయ్యి నా కాంటాక్ట్ అన్ని పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను. అంటే వాళ్ళకి కూడా నేను సపోర్ట్ చేస్తాను. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే అంటే మీరు కానీ చేయాలనుకుంటే నేను మాత్రం సపోర్ట్ ఇస్తాను, నేను మాత్రం చేపిస్తాను. అలాగే ఇంకోటి ఏంటంటే చెప్పబోతున్నానంటే నేను ఒక షార్ట్ ఫిలిం అయితే తీస్తున్నాను. ఈ వీడియోలకి అయితే ఎలా అయితే సపోర్ట్ చేశారో అలాగే ఆ షార్ట్ ఫిలిం కూడా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో అయితే ముగిద్దాం.